ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. నేల నుంచి నింగి వరకు ఎన్నో రహస్యాలను ఛేదిస్తూ శాస్త్రీయంగా నిరూపిస్తున్నారు. అయినా కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను వీడడం లేదు. టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. నిరక్షరాస్యత, ఆందోళన, ఇతరుల ప్రేరణతో పలువురు ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. అవగాహన లోపంతో సమస్యను జటిలంగా మార్చుకుంటున్నారు. ఆఖరికి చదువుకున్న వారు కూడా మూఢనమ్మకాలను ఫాలో అవుతున్నారు. ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న శాస్త్రీయత లేని కొన్ని వర్గాల వారిని ఆశ్రయించి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ కడుపు నొప్పి సమస్య తగ్గించుకునేందుకు ఓ దొంగ బావాను నమ్మి లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అయితే కర్ణాటకలోని విభూతిపూర్కు చెందిన ఓ మహిళ 2023 నుంచి జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండేది. సమస్య తీవ్రం కావడంతో ఆమె చేతులు, కాళ్లు కూడా వాచిపోయాయి. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పగా ఆమె ఓ జ్యోతిష్యుణ్ణి సంప్రదించింది. సదరు మహిళ శరీరంలో ఆత్మలున్నాయని, 15 ఆత్మలు ఆమెను వెంటాడుతున్నాయని జ్యోతిష్యుడు చెప్పడంతో సదరు మహిళ భయాందోళనకు గురైంది. ఆమె శరీరం నుంచి దుష్టశక్తుల్ని దూరం చేయడానికి పూజ చేయాలని చెప్పాడు. ఈ విషయాన్ని విన్న బాధితురాలు తన శరీరంలో నిజంగానే ఆత్మలున్నాయని ఆమె భావించింది. తన సమస్యను ఎలాగైనా దూరం చేసుకోవాలని జ్యోతిష్యుడు చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంది. తన జాతకం, ఫోటోలను అతడికి పంపించింది. మొదట 151 రూపాయలిచ్చింది. ఆ తర్వాత ఏకంగా 1,00,000 రూపాయలిచ్చింది. అయినా పూజలు చేయడానికి మరికొంత డబ్బు అవసరం అవుతుందని సదరు జ్యోతిష్యుడు అడగడంతో కొన్ని రోజుల తర్వాత 4 లక్షల రూపాయలు పంపింది. చివరకు 2024 సెప్టెంబర్ 9న కోరమంగళంలోని ఓ హోటల్లో పూజలు నిర్వహించాడు. ఆ పూజలో బాధితురాలు కూడా పాల్గొంది. పూజ చేసిన ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తాను మోసపోయానని భావించిన బాధిత మహిళ జ్యోతిష్యుడికి ఫోన్ చేసింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన సదరు వ్యక్తి ఆమె నుంచి తప్పించుకుని తిరగసాగాడు. జ్యోతిష్యుడి ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.